నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద పోలీసులు దుండగుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఓఎస్ఐ కానిస్టేబుల్ సహా ఇద్దరు దుండగులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో సీఏని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి నుంచి పలు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ నాగరాజు అక్కడిక్కడే మృతి చెందగా గాయపడిన ఆత్మకూరు ఎస్ఐ సిద్దయ్య ఆసుపత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన మరో సీఐ బాలగంగిరెడ్డిని చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. హతమైన దుండగులు సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిగిన వారుగా పోలీసులు నిర్ధారించారు. నల్గొండ జిల్లా మోత్కూరు మండలం జానకీపురం వద్ద పోలీసులు దుండగుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో కానిస్టేబుల్ నాగరాజు సహా ఇద్దరు దుండగులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో సీఐని ఆసుపత్రికి తరలించారు. అర్ధరాత్రి నుంచి పలు నాటకీయ పరిణామాల మధ్య సాగిన ఈ ఘటనలో కానిస్టేబుల్ నాగరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడిన మరో సీఐ బాలగంగిరెడ్డిని చికిత్స కోసం హైదరాబాద్ కామినేని ఆసుపత్రికి తరలించారు. హతమైన దుండగులు సూర్యాపేటలో పోలీసులపై కాల్పులు జరిపిన వారుగా పోలీసులు నిర్ధారించారు. ఘటనా స్థలంలో సూర్యాపేట ఘటనలో లాక్కెళ్లిన కార్బన్ సహా 2 పిస్టళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలాన్ని డీజీపీ అనురాగ్ శర్మ పరిశీలిస్తున్నారు. ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు ఘటన జరిగిన తీరును వివరించారు. ఆల్రెడీ అరవపల్లి నుంచి ఈ దొంగలు వస్తారు, నడిచి వస్తారు, వెనకంగా పోలీసులు వస్తారు. సీతారామ స్కూల్ కాడికి కార్లో వచ్చారు. కార్లో రాగానే వాళ్ళు సీఐ గారు కాల్చంగానే వాళ్ళు కూడా ఫైరింగ్ స్టార్ట్ చేశారు. అక్కడ మామూలు వ్యక్తులకు 10 మంది దాకా వాళ్ళు ఉరికిరు, పోలీసులు వాళ్ళతో ఉరికిరు. ఈ లోపల వీళ్ళు పరారయ్యారు. ఇది వాస్తవం.
వాళ్ళు మళ్ళీ కాల్పులు జరిపి ఇటు అరబెల్లి మీదగానే ఒక బండి తీసుకొని వెళ్ళిపోయారు. నడుచుకుంటే పోయారు వాళ్ళు. ఇద్దరే ఉన్నారు వాళ్ళు. ఒక ఆయన ఎత్తున్నాడు, ఒక ఆయన పొట్టుకున్నాడు. ఇద్దరు టీ షర్ట్లు వేసుకున్నారు. వాళ్ళు మామూలుగా గన్స్ పట్టుకొని గన్స్ పక్కన మఫ్లర్ కప్పుకొని తుపాకు లోపడుకొని సంచులు పట్టుకొని పోతున్నారు. ఇంతే. ఎవరితో మాట్లాడుతున్నారా? వాళ్ళతో ఎవరితో వాళ్ళు ముస్లిం స్లోగన్ చేసుకుంటా అల్లా అనుకుంటా తుర్కోళ్ళ భాషలో మాట్లాడుకుంటా వెళ్తారు వాళ్ళు. ఎవరికి భయపడకుండా వణకకుండా గన్నులు పైకి పెట్టుకొని లేపి చూయించుకుంటా వెళ్ళిపోయారు వాళ్ళు. మా సిద్ధరాంపురం దగ్గర రావడం అసలు వాస్తవంగా ఇది ఊహించలేదు మేము.